Praise the Lord. I greet you a very good morning in the precious name of our Lord and Savior, Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు దేవుడు తన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నారు కదా. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు వాగ్దానాలు చేయడం మాత్రమే కాదు, ఆ వాగ్దానాలు నెరవేర్చడంలో త్వరపడువారని. హల్లెలూయా. మనుషులు వాగ్దానాలు చేస్తారేమో, చేయడానికి త్వరపడతారేమో, కానీ దేవుడు వాగ్దానం చేశారంటే వాగ్దానం నెరవేరుస్తారండి. బైబిల్ గ్రంథంలో ఓ దేవుని సేవకుడు లెక్కపెట్టి చూస్తే ఆదికాండం మొదలుకొని, జెనిసిస్ నుంచి ఆదికాండం మొదలుకొని రెవల్యూషన్ వరకు, ప్రకటన గ్రంథం వరకు కూడా 8,000 వాగ్దానాలు ఉన్నాయని. ఎవరైతే ఆ వాగ్దానాలను విశ్వాసం నుంచి వాటి పెట్టిన ప్రార్థన చేస్తారో దేవుడు వాగ్దానం మన పట్ల నెరవేరుస్తాడు. ప్రతిరోజు వాగ్దానం పెట్టిన వాగ్దానం మీద విశ్వసించి మీరు ప్రార్థన చేసినట్టయితే దేవుడు ఆ వాగ్దానం మీ పట్ల నెరవేరుస్తాడు. ఈరోజు వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 8వ వచనం రాయబడింది. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయం ఉందకమని ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో చెప్పాను. హల్లెలూయా. దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నమాట. మోషే గారు చనిపోయారు. అప్పుడు ఇశ్రాయేలు అందరినీ నాయకుడిగా దేవుడు యెహోషువ గారు ఎన్నుకున్నారు. అలాంటి సందర్భంలో దేవుడు యెహోషువ గారికి ఇస్తున్న వాగ్దానం, భయపడొద్దు, జడియొద్దు, నేను నీకు ఎలా ఉంటాను, తోడే ఉంటాను, నిన్ను విడువను, ఏం చేయను, ఎడబాయినని. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు మనల్ని విడిచిపెట్టువాడు కదా. ఈరోజు మనలో ఎవరైనా కుటుంబంలో ఎవరైనా పోగొట్టుకుని, లేదంటే ఎవరైనా మనుషులు మోసం చేసి విడిచిపెట్టేసరికి బాధతో ఉంటుంటే, లేదా ఒంటరితనంతో బాధపడుతుంటే, నాకు సహాయం చేసేవారు కానీ, పట్టించుకునేవారు కానీ, ఆదుకునేవారు కానీ ఎవరు లేరని బాధపడుతుంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు ఆరాధిస్తున్న దేవుడు నిన్ను విడిచిపెట్టువాడు కాదని. హల్లెలూయా. ఎలా రాయబడింది, ఆయన మనల్ని ఎంత మాత్రమో కూడా అనాథలుగా విడిచిపెట్టాను, నా తండ్రి నాకు తోడై ఉన్నాడు కాబట్టి నువ్వు ఒంటరిని కాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. మనం ఆరాధించే దేవుడు ఉన్నవాడు, ఆయన లేనివాడు కాదు. ప్రభు ఎలా ఉండవు అంటే ఆయన మనకి తోడుగా ఉంటాడని. హల్లెలూయా. కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో, అవమానకరమైన పరిస్థితుల్లో మనుషులు మనల్ని విడిచిపెట్టేస్తారేమో, కానీ దేవుడైతే మనల్ని విడిచిపెట్టాడు. బైబిల్లో రాయబడింది, ఆయన మనల్ని ఎత్తుకుని మరి నడిపిస్తాడు. మనుషులైతే అలాంటి సందర్భంలో నెట్టివేస్తారేమో, తృణీకరిస్తారేమో, కానీ నీ కష్ట సమయంలోనే దేవుడు నీకు మరింత దగ్గరగా వస్తాడు, మరింత సమీపంగా ఉండి ఆయన మనల్ని ఎత్తుకుని మరీ నడిపిస్తాడు అని. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టాను. గడాంధకార లోయల్లో కానీ, అనారోగ్య పరిస్థితుల్లో కానీ, అప్పుల బాధల్లో కానీ ఒక విషయం మాత్రం నమ్మండి, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాను. ఈరోజు ఎన్నో సవాళ్ళు మీ జీవితంలో ఉండొచ్చు. ఒకవేళ ఈరోజే ఎన్నో పనులు గుండా మీరు వెళ్తూ ఉండొచ్చు. ఈ పనులని ఒంటరిగా ఎలా చేయాలని మీరు బాధపడుతుండొచ్చు. ఈ కుటుంబ భారాన్ని ఒంటరిగా ఎలా మోయాలని బాధపడుతుండొచ్చు. దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు, ఆయన మీకు తోడుగా ఉంటాడు. ఎవరైతే దేవుని వాక్య ప్రకారం జీవిస్తున్నారో వారెవరిని కూడా దేవుడు విడిచిపెట్టారు. యేసేపుని దేవుడు విడిచిపెట్టేశారు. అన్నలు త్రోసివేశారు బావిలో కూడా దేవుడు యేసేపుకు తోడే ఉన్నారండి. భాష తెలియని దేశంలో యేసేపు గారిని పంపించేశారు, అక్కడ కూడా దేవుడు యేసేపుకు తోడే ఉన్నారండి. యేసేపు గారిని తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టేశారు, అక్కడ కూడా దేవుడు యేసేపు గారి తోడే ఉన్నారండి. నువ్వు దేవుని యందు భయభక్తి కలిగిన వ్యక్తి అయితే, దేవుని ఆశ్రయించిన వ్యక్తి అయితే, దేవుడు ఎప్పుడూ కూడా నేను విడిచిపెట్టాను. దానియేలు దేవుడు విడిచిపెట్టేశాడా సింహభూమిలో? లేదు. ఆ ప్రధానమంత్రికి ఉన్నప్పుడు నీకు తోడేంటని దానియేలు, నీ కష్టాలు నీకు తోడేంటని చెప్పాడా? దేవుడు లేదు. కష్టాల్లో దేవుడు సింహభూమిలో కూడా దేవుడు దానియేలు తోడే ఉన్నారండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలకి అగ్నిగుండంలో దేవుడు తోడే ఉన్నాడు. 4వ వాడిగా ఆయనే వచ్చి నిలబడ్డాడని. హల్లెలూయా. ఆరాధించే దేవుడు నీకు తోడుకుండేవాడు. కష్టాల్లో, శ్రమలు, ఇబ్బందులకు ఆయన తోడుగా ఉండేవాడు. ఆయన మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టాను. హి నెవర్ లీవ్స్ us nor forsakes us. ఎప్పుడు ఎడబాపడని ఆయన మనం. ఈ వాగ్దానం విశ్వసించండి. ఈరోజు మీ పనులన్నింటిలో కూడా, మీ జీవితంలో దేవుడు మీకు తోడే ఉంటాడని విశ్వాసం ముందుకు సాగండి. ఈ వాగ్దానం దేవుడు మీ పట్ల నెరవేరుస్తాడు. మీకు ఒక ప్రార్థన చేస్తున్నాను. చూడండి, సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశా ప్రభా, మీకు వేలాది వందనాలు వేసా. మీకు స్తుతి స్తోత్రం. ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వందనాలు వేసా. మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా, మమ్మల్ని ఎడబాపే దేవుడు కాదు ప్రభా. మనుషులైతే ప్రవేశం అయిపోయిందని విడిచిపెడతారేమో తండ్రి, మీరు మాత్రం మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మీకు వేలాది వందనాలు తెలియజేస్తాం ప్రభా. పర్వతాలు తొలగిన, మెట్టులు దద్దరిన మీ కృప మమ్మల్ని విడిచిపోదని వాగ్దానం చేసింది ప్రభా. ఈరోజు మా ప్రియులు ఎవరైతే ఒంటరితనంతో బాధపడుతున్నారు ప్రభా, మమ్మల్ని ఆదుకునేవారు కానీ, సహాయం చేసేవారు కానీ ఎవరు లేరని బాధపడుతున్నారు ప్రభా. ఈరోజు ప్రభు మీరు వారికి తోడైనందుకు దేవా మీకు వందనాలు. కష్టాల నుంచి బయటకు తీసుకొచ్చే దేవుడు మీరు వాళ్ళకి తోడైనందుకు దేవా మీకు వందనాలు. ఆరోగ్య పరిస్థితుల నుండి బాగు చేసే దేవుడు మీరు వారికి తోడైనందుకు దేవా మీకు వందనాలు. అప్పుల బాధను బయటకు తీసుకొచ్చే దేవుడు ప్రభా, మీరు వారికి తోడైనందుకు దేవా మీకు వందనాలు. ఈ వాగ్దానం ఎవరైతే వీక్షిస్తున్నారో ప్రభా, వారి జీవితంలో మేలు చేయండి. మీ తోడు ప్రభా, మీ సన్నిధిని, మీ ప్రెజెన్స్ని వారు అనుభవించే భాగ్యాన్ని దయచేయండి. కృప చూపించుకొని సహాయం చేయండి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.